నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. మంగళగిరి ఆత్మకూరు పరిధిలోని టాటా హిటాచీ షోరూమ్ గ్రాండ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ రిబ్బన్ కట్ చేసి షోరూమ్ ఓపెన్ చేశారు. అనంతరం కీలక ప్రకటన చేశారు నారా లోకేష్. వైసీపీ సర్కార్ బుల్డోజర్లతో విధ్వంసం సృష్టించిందని ఆగ్రహించారు. కానీ మేం అభివృద్ధి చేసి చూపిస్తున్నామని ప్రకటించారు. తమది ప్రజల ప్రభుత్వం అన్నారు. ఓడిన చోట గెలవాలన్న ముఖ్య లక్ష్యంతో తాను పనిచేశారని, అందుకే మంగళగిరి నియోజకవర్గాన్ని విడిచిపెట్టలేదని గుర్తు చేశారు నారా లోకేష్. మంగళగిరి నియోజకవర్గాన్ని తాను అస్సలు వదలబోనని ప్రకటించారు. తనను గెలిపించిన మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటారని స్పష్టం చేశారు. దానికి తగ్గట్లుగానే ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు సాగుతున్నాయని తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలో జేమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ అభివృద్ధి పైన కూడా ఫోకస్ చేసినట్లు తెలిపారు. టాటా హిటాచీతో పాటు ఇతర అనుబంధ సంస్థలను లక్ష్మీ గ్రూప్ ఇక్కడ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరారు. అమరావతిలో ఎక్కడైనా పనులు జరుగుతున్నాయి, వాళ్ళందరూ ఎక్కడ ఉండాలంటే మన నియోజకవర్గం మంగళగిరిలోనే ఉండాలి. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, మొత్తం ఎకో సిస్టమ్ అనేది ఒక మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పుడు రెడీగా ఉంది. గతంలో కూడా చెప్పాను, 2019 ఎన్నికల్లో కరెక్ట్గా 20 రోజుల ముందు వచ్చా. మీ సమస్యలు నేను అర్థం చేసుకోలేకపోయా, నేనేంటో మీకు అర్థం అవ్వలేదు. ఎన్నికలు అయిపోయినాయి. 5,300 ఓట్లతో నేను ఓడిపోయాను. కానీ 5 సంవత్సరాలు మీకు అందుబాటులో ఉన్న మీ సమస్యలు తెలుసుకున్న ఆనాటి ప్రభుత్వం కన్నా మెరుగైన సేవా కార్యక్రమాలు ఆనాడు నేను మీకు అందించాను. 2024 ఎన్నికలు వచ్చినాయి. రామ్మోహన్ రావు గారు ఇక్కడ ఉన్నారు, ఆయన కూడా బాగా తెలుసు. చాలా మంది శ్రేయోభిలాషులు చాలా మంది వచ్చి రామ్మోహన్ రావు గారి ద్వారా డైరెక్ట్గా నాకు మళ్ళీ మంగళగిరిలో పోటీ చేసే అవసరం నీకుందా, నువ్వు గెలుస్తావా, వైకాపోలేమో ధీమాతో ఉన్నారు, 80% లోకేష్ ఓడిస్తాం, చాలా కష్టమైన నియోజకవర్గం, 1980 తర్వాత గెలవని నియోజకవర్గం, 2 నియోజకవర్గాల్లో కనీసం పోటీ చేయండి అని కోరారు. ఆనాడు వాళ్ళకి ఒకటే పొరపాటున నేను వేరే నియోజకవర్గం వైపు చూస్తే నేను ఓటుని చెందిన వాడవుతాను, ప్రసక్తి లేదు, ఎక్కడ ఓడిపోయానో అక్కడనే పోటీ చేస్తా, అక్కడనే గెలుస్తానని చెప్తాను. నేను congratulate from Tata Hitachi side Mr. Rammohan Rao, Mr. Jairam, Bharat Guru and Venkat Guru for creating such a good infrastructure for Tata Hitachi customers here in Andhra Pradesh. This facility, 3 years facility spread over 25,000 square feet is dedicated to the customer of Tata Hitachi. Tata Hitachi enjoys leadership in excavators. We are one of the largest manufacturers of excavators in India for the last 60 years. We have factories in Kharagpur, Dharwad. We manufacture machines, equipment from 2 ton to 120 ton. The kind of confidence is reposed by our customers, and that is the confidence which has brought us here in Andhra Pradesh to build this kind of facility which is created by Lakshmi Group. We are very thankful to them. ప్రధానమంత్రి సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చేలా నాయకులు కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 16వ తేదీ జరిగే ప్రధానమంత్రి సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత 5 సంవత్సరాలుగా వైసీపీ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తుందని, తమకు ప్రభుత్వం 16 నెలల్లో మరలా పునరుద్ధరిస్తూ సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు. 140 కోట్ల ప్రజలు లబ్ధి పొందే ఈ జీఎస్టీ సమావేశం రాయలసీమలో నిర్వహించడం ఎంతో సంతోషదాయకమని, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషితో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని ఎటువంటి అనుమానం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాలు ఎవరైనా ఆంధ్రప్రదేశ్ పేరు చెప్తే అసహించుకున్నటువంటి పరిస్థితి ఉంది. 16 మాసాలు ప్రజల ఆశీర్వాదంతో వచ్చినటువంటి ఎన్డీఏ 16 మాసాలు మళ్ళీ ఈ దేశమే కాదు ప్రపంచం ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ చూసే విధంగా తీసుకుంటే దానికి కారణం ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్. ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం. మనం ఏ మంచి నిర్ణయం తీసుకున్నాం వెనకడుగు వేయకుండా ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. కాబట్టి మనం ఈ 16 మాసాల్లో ఊహించిన విధంగా, ఊహ కందని విధంగా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా మన యువనేత నారా లోకేష్ బాబు, అశ్విని వైష్ణవ్ ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి గారు
బ్రహ్మాండమైనటువంటి ఇప్పటి వరకు దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత పెద్ద ప్రాజెక్టు మన రాష్ట్రానికి గూగుల్ డేటా రావడం ఈ రాష్ట్ర ప్రజలు ఎంత అదృష్టవంతులు అంటే ఈరోజు ఇవన్నీ జరుగుతున్నాయంటే ప్రధానమంత్రి గారు ఇతోధికంగా వస్తున్నారు కాబట్టి ప్రతి అంశాన్ని ఈరోజు మనకి సహకరిస్తున్నారు కాబట్టి ఎవరు ఎన్ని విమర్శలు చేసినారంటే ఎవరు ఎన్ని ఆందోళన చేసినా సరే ఎన్డీఏ ప్రభుత్వం ప్రధాన ఉద్దేశం ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, అన్ని వర్గాలు ఆనందంగా ఉండాలని బలమైనటువంటి చేసిన ఎవరు ఎన్ని అడ్డంకులు ఆగే పరిస్థితి ఇది నేను 30 సంవత్సరాలుగా ఎన్నో మీటింగ్లు ఎన్నో పెద్ద పెట్టండి కానీ ఈరోజు బంధువుల్లో సూపర్ జీవోత్సవం ప్రభుత్వం 3 లక్షల మందిని ఏ దగ్గరికి సభ నిర్వహించడం వచ్చిన ప్రతి ఒక్కరికి ట్రాన్స్పోర్ట్ కానీ భోజనాలు కానీ ఎక్కడ ఎవరు ఇబ్బంది లేకుండా 3 పార్టీల నాయకులు ఈరోజు ఒక సమన్వయంతో పనిచేసి ఈ సభను విజయవంతం చేసి జీవితమంతా ప్రధానమంత్రి గారికి కర్నూలులో జరిగిన సభ త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు రానున్నాయని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. గూగుల్ వంటి ప్రముఖ సంస్థల పెట్టుబడుల వల్ల రాష్ట్రంలో 1,00,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు కలుగుతాయని మంత్రి లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. గత నవంబర్లో గూగుల్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారని, అప్పట్లో ప్రభుత్వం వారికి అనువైన స్థలాన్ని కూడా చూపించిందని చెప్పారు. ఇది కేవలం MOU స్థాయిలోనే కాదు, పూర్తి అమలుకు దారితీసే ప్రాజెక్టుగా ముందుకు సాగుతోందని లోకేష్ వెల్లడించారు. విశాఖపట్నంలో డేటా సెంటర్లు కాకుండా కృత్రిమ మేధస్సు రంగానికి సంబంధించిన కంపెనీలు స్థాపనకు వస్తున్నాయని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్న పెట్టుబడిదారుల జాబితాలో టాప్ 10 ఇన్వెస్టర్స్ వివరాలు ఎప్పుడూ తన బ్యాగ్లో ఉంటాయని తెలిపారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్, పెట్టుబడుల ద్వారా ఆంధ్రప్రదేశ్ ను జాతీయ స్థాయిలో ఒక శక్తివంతమైన ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. 2014 నుంచి 19 మధ్యలో మీరు ఒకసారి చూస్తే ఆనాటి ఇండియాస్ లార్జెస్ట్ FDI ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆటోమోటివ్ సెక్టర్ కియాని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ చరిత్ర మళ్ళీ తిరిగి రాస్తున్నాం. ఇండియా సింగిల్ లార్జెస్ట్ FDI ఇన్వెస్ట్మెంట్ ఇన్ హిస్టరీ సుమారుగా $15 బిలియన్ వర్త్ గూగుల్ భారతదేశంలో పెట్టుబడి పెడుతుంది, ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుంది. ఇది గూగుల్స్ లార్జెస్ట్ డేటా సెంటర్ అవుట్ సైడ్ ఆఫ్ US, ది లార్జెస్ట్ డేటా సెంటర్. ఇదేంటంటే అనేక దేశాలు కూడా వాళ్ళు ఇవాల్యుయేట్ చేశారు. మన దేశం పైన జీరో అయిన తర్వాత అనేక రాష్ట్రాలను ఇవాల్యుయేట్ చేసి ఆంధ్ర రాష్ట్రానికి వెళ్తేనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల మనం ఈ పెట్టుబడులు పెట్టగలుగుతాం, మనకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని వాళ్ళు గ్రహించి ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు వస్తాం జరిగింది. ఇది కేవలం ఆంధ్ర రాష్ట్ర గెలుపు కాదు, భారతదేశం గెలిచింది. గతంలో ఎట్లయితే మైక్రోసాఫ్ట్ అనేది హైదరాబాద్ రూపురేఖలు మార్చిందో అది ఈ గూగుల్ పెట్టుబడి విశాఖపట్నం రూపురేఖలు మార్చిపోబోతుంది. ఇది కేవలం ఒక డేటా సెంటర్ గురించే కాదు, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఉంటుంది, రెన్యూబుల్ ఎనర్జీ ఉంటుంది, ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు కూడా విశాఖపట్నానికి వస్తాయి. కొన్ని రిపోర్ట్స్ కూడా మనం చూస్తే 25 టైమ్స్ మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఉంటుంది ఈ పెట్టుబడుల వల్ల, 25 టైమ్స్. అలాంటి ఎకనామిక్ యాక్టివిటీ ఒక విశాఖపట్నంలోనే గూగుల్ చేయబోతుంది. ఈ ఒక్క పెట్టుబడి వల్ల మా అంచనా సుమారుగా 1,88,000 మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉద్యోగాలు కల్పించగలుగుతాం. లోకల్ ఎకానమీలో సుమారుగా 48,000 కోట్ల 5 సంవత్సరాల ఇంపాక్ట్ ఉంటుంది ఒక లోకల్ ఎకానమీ మీద. ఇదంతా మీరు చూస్తే మొదటి మీటింగ్ నేను సెప్టెంబర్ 2024లో గూగుల్ ప్రతినిధులు విశాఖపట్నానికి వస్తే వాళ్ళని హోటల్లో నేను లంచ్ ఆర్గనైజ్ చేసి నేను నా కారులో ఆనాడు అక్కడ తీసుకెళ్లి ఎక్కడైతే డేటా సెంటర్ వస్తున్నా స్థలం వాళ్ళు కూడా చూపిస్తాం జరిగింది.
కరెక్ట్గా ఒక నెలలో తర్వాత నేను యూఎస్కి వెళ్ళా, మీ అందరూ తెలుసు, అక్కడ గూగుల్ క్లౌడ్ లీడర్షిప్ని కూడా నేను కలుస్తాం జరిగింది. ఒక నెల తర్వాత అంటే నవంబర్లో గూగుల్ ప్రతినిధులు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇదే హాల్లో వాళ్ళు కూడా కలుస్తాం జరిగింది. అక్కడ మేము చర్చించినప్పుడు ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలోనే చట్టాలు సవరణ కాకుండా దేశంలో ఉన్న కొన్ని చట్టాలని సవరణ తీసుకురావాలి, కొన్ని అంశాలపైన క్లారిటీ కావాలని వాళ్ళు ఆనాడు కోరటం కూడా జరిగింది. అది నేను స్వయంగా అశ్విని వైష్ణవ్ గారిని కలిసినప్పుడు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లాను. ఆయన వర్క్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా అనేక మార్లు కలిశారు ఈ అంశం పైన. గౌరవ ప్రధానమంత్రి గారిని ఒక గూగుల్ పెట్టుబడి పైనే 2 సార్లు కలిసి డీటెయిల్స్ అన్ని గౌరవ ప్రధానమంత్రి గారితో చర్చించారు. కనుకనే చర్చించిన తర్వాత అక్కడ అవసరమైన చట్టాల సవరణ కూడా చేశాం. దానివల్లనే ఒక ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ భారతదేశానికి, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కోడిగుడ్డు తెస్తే టీడీపీ గూగుల్ను తీసుకొచ్చిందంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందో వివరించారని అన్నారు. గడచిన 3 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ ముందుకు వచ్చి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి విజ్ఞతతో వాళ్ళు మాట్లాడింది వాళ్ళు చూసుకుని రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా. నిన్న హిస్టారికల్ డే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో $15 బిలియన్ గూగుల్ డేటా సెంటర్ ఏ హబ్ని వైజాగ్లో వస్తానికి ఒప్పందం చేసుకుంటే ఈ రాష్ట్ర బడ్జెటే 3,22,000 కోట్లు అయితే సంవత్సరానికి దాదాపు 25,000 కోట్లు ప్రతి సంవత్సరం లెక్కేసిన 5 సంవత్సరాల్లో 1,32,000 కోట్లు $15 బిలియన్ గూగుల్ సంస్థ పెడతానికి వస్తే అసలు మీరు ఎందుకు విమర్శిస్తున్నారు, మీరేం చేస్తున్నారో మీకు అర్థం అవుతుందా అని సూటిగా సుస్పష్టంగా అడగదలుచుకున్నా. ఇండియాలో ఉన్న రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్ కూడా రాష్ట్రంగా భావిస్తే 29 రాష్ట్రాలు ఉంటే ఈ గూగుల్ డేటా సెంటర్ ఏ హబ్ అనేది ఆంధ్రాకి వెళ్ళింది ఏంట్రా బాబు అని బాధపడుతున్నారు మిగతా రాష్ట్రాలు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిందని మాత్రం వైసీపీ వాళ్ళు ఏడవటం చాలా బాధాకరం. అలాగే మీ విలేకరులకైనా నాకైనా ఆ వైసీపీ నాయకులకైనా మనకి ఏదైనా తెలవకపోతే గూగుల్ చేస్తాం. గూగుల్ దగ్గర సెర్చ్ చేస్తే గూగుల్ నుంచి డేటా తీసుకుంటాం. అట్లాంటి గూగుల్ కంపెనీ వస్తే ఏదో ఊరు పేరు లేని కంపెనీ వచ్చినట్టుగా ఎందుకు మాట్లాడుతున్నారు? $15 బిలియన్ పెట్టుబడి దేశంలో మొట్టమొదటిసారిగా వచ్చింది. మీరు రాష్ట్ర ప్రయోజనాలను ఆకాంక్షిస్తే, రాష్ట్ర ప్రజల కోసమే పనిచేస్తుంటే మీ కోపం లోకేష్ బాబు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాడు, దాన్ని ఎలా అడ్డుకోవాలని మీ దుష్ట ప్రయత్నం తప్ప 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే మీకు మనుగడ ఉండదేమో అనుమానంతో మీరు ఇలా మాట్లాడటం భావ్యం కాదు. ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనలో $15 బిలియన్ పెట్టుబడి వచ్చినప్పుడు మీరు అన్నీ మూసుకొని వెల్కమ్ టు ఏపీ గూగుల్ అని మీరు కూడా బోర్డు చూపిస్తే ప్రజలు హర్షించేవాళ్ళు. అలాగే మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 94వ జయంతిని పురస్కరించుకుని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్బి ప్రభుత్వ మున్సిపల్ హైస్కూల్లో కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఉపాధ్యాయులు, విద్యార్థులు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు మాట్లాడుతూ భారతరత్న అబ్దుల్ కలాం జీవితం ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అబ్దుల్ కలాం సమస్త ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన నిరాడంబరుడని, క్షిపణి పితామహుడిగా పేరుగాంచారన్నారు. భారత రాష్ట్రపతిగా ఆయన సేవలు మరువలేనివన్నారు. ఖ్యాత క్షిపణి శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఈరోజు మా పాఠశాలలో అబ్దుల్ కలాం గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈరోజు అబ్దుల్ కలాం గారి జయంతి అనగా అక్టోబర్ 15వ తేదీని ఐక్యరాజ్య సమితి 2015వ సంవత్సరంలో ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా, వరల్డ్ స్టూడెంట్స్ డేగా ప్రకటించింది. ఎందుకనగా అబ్దుల్ కలాం గారు ఎల్లప్పుడూ యువతతోనే దేశ భవిష్యత్తు నిర్మితమవుతుందని చెప్పినటువంటి శాస్త్రవేత్తలలో ఒకరు. అలానే
అబ్దుల్ కలాం గారు శాస్త్రవేత్తగా ఉన్నప్పుడు బాలిస్టిక్ క్షిపణి శ్రేణిని రూపొందించడం ద్వారా భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో ఉపగ్రహాలని నిర్మించే స్థాయికి చేరుకుంది. అందుకనే అబ్దుల్ కలాం గారిని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా కూడా మనం చెప్పుకుంటాము. అలానే అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్నను కూడా అబ్దుల్ కలాం గారికి అందివ్వడం జరిగింది. భారతరత్న, క్షిపణి శాస్త్రవేత్త, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారు గొప్ప రచయిత కూడా. అబ్దుల్ కలాం గారు రచించినటువంటి వింగ్స్ ఆఫ్ ఫైర్ కానీ, విజన్ 2020 ఇలాంటి బుక్స్ నేటి యువతకి సివిల్స్ ప్రిపరేషన్లో కూడా ఆదర్శవంతమైనటువంటి పుస్తకాలు. ఈ పుస్తకాలను చదవడం ద్వారా విద్యార్థులలో మంచి స్ఫూర్తిని తెలుసుకొని రగిలించిన వారవుతారు. అలానే అబ్దుల్ కలాం గారు ఎప్పటికీ విద్య ద్వారానే యువత అభివృద్ధిని సాధించగలరని చెప్పినటువంటి సూక్తుల్ని మనం ఎప్పటికీ గుర్తించుకొని విద్యని అందించడం ద్వారా భారతదేశానికి మంచి యువతను అందించాలనేటువంటి ఉద్దేశంతో విద్యార్థులందరూ చదువుకోవాలి, కళలు గనాలి, వారి కళలను సాకారం చేసుకోవడానికి విద్యనే సాధ్యమవుతుంది, విద్యతోనే సాధ్యమవుతుందని తెలిపారు. ఈరోజు అక్టోబర్ 15న మనం ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఈరోజు ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతిని జరుపుకుంటున్నాము. తమిళనాడులోని రామేశ్వరంలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు మన దేశానికి ఒక గొప్ప శాస్త్రవేత్త, 11వ రాష్ట్రపతి. ఆయన చెప్పే మాటలు మనల్ని ఎప్పటికీ ప్రేరేపిస్తూ ఉంటాయి. కళలు కనండి, ఆ కళలను సాకారం చేసుకోవడానికి నిరంతరం శ్రమించండి అని చెప్పిన మాటలు మనకి ఒక గొప్ప ఆదర్శం. ఆయన జీవితం మనకి చాలా విషయాలనే నేర్పించింది. కష్టాలను అధిగమించి విజయాన్ని ఎలా సాధించాలో అని. ఈ సందర్భంగా యువతకు ఆయన ఇచ్చిన సందేశాన్ని తెలుసుకుందాం. కేవలం విజయాలను మించే పైకి రాలేము, అపజయాలను మించి కూడా ఒదగడం నేర్చుకోవాలి. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కుట్ర చేసి ఆ కుట్రలో వైసీపీ నేతలు చిక్కుకున్నారని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్సైజ్ కమిషనర్ సిహెచ్ శ్రీధర్ తో కలిసి విజయవాడ సాంబమూర్తి రోడ్లోని ఒక మద్యం షాపును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా కొన్ని మద్యం బాటిళ్లను స్కాన్ చేసి వాటి వివరాలు పరిశీలించారు. మద్యం కొనుగోలుదారులతో మాట్లాడి గత మద్యం, ప్రస్తుత మద్యం బ్రాండ్ల గురించి తెలుసుకున్నారు. ప్రతి కొనుగోలుదారుడికి పూర్తి స్వేచ్ఛనిచ్చి తాము కొనుగోలు చేసింది అసలైనదో కల్తీనో తెలుసుకునే వెసులుబాటు కల్పించామన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 3400 బ్యాచ్ నెంబర్ BT10 సరిపోయింది సార్. ఆగస్టు 1, 2025లో తయారైంది. వైన్స్ వచ్చేసి లెక్చర్ హోమ్ వైన్స్. ఇది ఈ విధంగా కస్టమర్ వెరిఫై చేసుకుని డౌన్లోడ్ చేసుకున్నారు. 16,000 మంది వరకు డౌన్లోడ్ చేసుకున్నారు. సీఎం గారు చెప్పిన తెల్లారి 10,000 మంది. ఇప్పుడు ఒకటి మామూలు స్టాండర్డ్ ఫోన్ కానీ మామూలు ఫోన్ కానీ లేని వాళ్ళు ఇక్కడ మనం చూసుకోవాలని అడుగుతున్నారు. చూసుకునేటప్పుడే మీరు లేట్ అవుతుంది కదా ఇవన్నీ కొట్టాలంటే. షాపు కన్స్యూమర్కి వెళ్ళే వరకు కూడా వాళ్ళు ఎనీ టైం స్కాన్ చేసుకోవచ్చు. సుమా క్లాసిక్ విస్కీ అక్టోబర్ 9, 2025లో తయారైంది. ఇది ఎలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టరీస్ లిమిటెడ్. ఎక్కడ ఇది? ఎలైడ్ ఇంటర్నేషనల్ బ్రాండ్. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. నేను కోరేది ఒకటి, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడుతో నేను పర్సనల్ గా మాట్లాడాను. కృష్ణా వాటర్ గురించి నేను ఎక్కువ ఆసక్తి చూపించి దాన్ని సెటిల్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. 1976లో మనకు 811 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 811 టీఎంసీ ఎట్లా వచ్చిందంటే ప్రతి ప్రాజెక్టు కూడా ఎంత అవసరము, ఎంత వాడుకుంటున్నారు, కృష్ణా డెల్టా ఎంత వాడుకోవాలి, తెలంగాణలో ఎంత వాడుకోవాలి, రాయలసీమలో ఎంత వాడుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఆ రోజు ఇచ్చారు. దాన్ని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి దాన్ని పునర్పరిశీలన చేయాలని కోరటం జరిగింది. ఇది సమంజసం కాదు. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని అవసరమైతే ప్రధానమంత్రి గారితో మాట్లాడాలి, లేదంటే కోర్టుకు కూడా పోయి దానిపైన స్టే తీసుకొని రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. నేను పోయినసారి కూడా చెప్పాను అనుకుంటాను,
బచావ్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో ఆ ఆర్డర్ సమ్మతం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఇది తీవ్రమైన నష్టం జరుగుతుంది. మనకు 20 లక్షల ఎకరాలు పైన ఆంధ్రాకు తెలంగాణకు నష్టం జరుగుతుందని ఆ రోజు పోయి కోర్టుకు పోయి స్టే తెచ్చాం. అది స్టే ఇంకా కొనసాగుతా ఉంది. ఇద్దరు ప్రభుత్వాలు కలిసి దీన్ని ముందరకు తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. అన్ఫార్చునేట్ గా ఏమంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఎవరి పైన అయితే మనము ఆర్డర్ పైన స్టే తెచ్చామో అదే వ్యక్తిని తెలంగాణ ఆంధ్రాకు కూడా పంచేదానికి పెట్టారు. దీంట్లో పంచేది ఏం లేదు. ప్రాజెక్ట్ వైజ్ 1976 లోనే దీన్ని పూర్తిగా ఏ ప్రాజెక్ట్ ఎంత అని అలొకేషన్ జరిగింది. దాని తర్వాత ఇప్పుడు దాన్ని కదిలించాల్సిన అవసరం లేదనేది స్పష్టంగా తెలియజేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం ముమ్మడివారి పాడులో SEZ రైతుల చిరకాల వాంఛైన భూమికి రిజిస్ట్రేషన్లు జీవో ఇప్పించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు SEZ రైతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుమారు 900 ఎకరాల భూమికి రిజిస్ట్రేషన్ కల్పించినందుకు ఇక్కడున్న రైతులు ఆనందాన్ని వ్యక్తపరుస్తూ పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. యూకొత్తపల్లి మండలం ఈ రావారిపోడు ఈ సర్జే భూములు తీసుకున్నటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడ చాలా చాలా శుభదినం. ఎందుకంటే ఎంతో కాలంగా ఏవైతే చూస్తున్నటువంటి అన్రిజిస్టర్డ్ అంటే ఏదైతే కంపెనీ వారికి ఉద్దేశి కంపెనీ పేరు ఉన్న భూములు మళ్ళీ తిరిగి రైతులకు చేయడానికి సంబంధించినటువంటి జీవో ఇవాళ మన శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కృషిపూరితంగా ఇవాళ రిలీజ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది ఎంతో కాలంగా దీనికి పోరాటం. కాకపోతే ఈ ఒక అంశమే కాదు, వీరికి ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా వీళ్ళు ఒక రకంగా అదృష్టవంతులు. ఎందుకంటే సజ్జలో కాకుండా బయటకు వచ్చారు. ఇవాళ మార్కెట్ రేట్లు పెరిగినాయి. కాకపోతే వీరి ఇబ్బందులు గత దశాబ్ద కాలంగా అనేకం. ఏమైనా ఇంట్లో పెళ్లి చేసుకోవాలన్నా, అమ్మాయిలు పెళ్లి చేయాలన్నా కూడా కట్నం ఇవ్వలేని పరిస్థితులు, అదే పిల్లలు చదివించుకున్నా కూడా చదివించలేని పరిస్థితులు. ఈ నేపథ్యంలో మన శాసనసభ్యులు ఇక్కడ వచ్చి నామినేషన్ వేసిన రోజున ఈ సమస్యను ప్రస్తావించడం జరిగింది, వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. కాకపోతే ప్రభుత్వం అన్న తర్వాత కొన్ని అనేక రకాలుగా ఇది ఉంటాయి, విషయాలు ఉంటాయి. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత విషయాలన్నీ కుదిరి పరిచిన తర్వాత గత 2-3 నెలలుగా దీని జీవో మీద అనేక పర్యాయాలు మన శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని వారి కృషి ఫలితంగా ఇవాళ జీవో రిలీజ్ అయింది. సపోర్ట్ చేసిన రైతులకి, చిన్న రైతులకి అందరికీ కూడా 1080 ఎకరాలు ఇక్కడ రిజిస్ట్రేషన్ అవ్వకుండా ఆపు కూర్చున్నారు. ఎన్నిసార్లు జరిగినా సరే మాకు ఎవరికి రిజిస్ట్రేషన్ చేయలేదు. ఆ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు. ఇప్పుడు మాకు న్యాయం జరిగింది. కూటమి NDA ప్రభుత్వం కూటమిలో పవన్ కళ్యాణ్ గారి జనసేన ఒక దేవుడు పిఠాపురం నియోజకవర్గం రావడం, ఆ దేవుడు రావడం వల్ల ఇక్కడ ఉండేటటువంటి మరి 80 ఎకరాల్లో 800 మంది రైతులే ఉంటారు. అంత చిన్న రైతులు వీళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాల్లో పిల్లలక వాళ్ళ పొజిషన్ కుటుంబం పూట గడకు కూడా ఉండే మనుషులు ఉన్నారు. అందరూ కూడా మరి ఇక్కడ ఆయన్ని భగవంతుడే కొలాలి, ఆయన భగవంతుడు వచ్చాడన్న అభిప్రాయంతో ఉన్నారు. అటువంటి చిన్న రైతులను తొక్కుని కూర్చున్న గత ప్రభుత్వం గురించి చెప్పనక్కర్వద్దు. అదేవిధంగా మరి వీళ్ళందరికీ న్యాయం చేసి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మరి ఈ రైతులను ఆదుకున్నందుకు ఆయనకి ఈ రైతుల తరఫున అందరి తరఫున నేను ఒక రైతున నేను కూడా ఆయనకి నా హృదయపూర్వకంగా పాదాభివందనం తెలియజేస్తున్నాను. అవనిగడ్డ మండలం రామచంద్రపురంలోని ఏ కన్వెన్షన్ లో థాట్ వేవ్ కంప్యూటర్స్ అండ్ సొల్యూషన్స్ సంస్థ చైర్మన్ రమేష్ కుమార్తె స్టాక్ ద రూమ్స్ ఆర్గనైజేషన్ ఫౌండర్ హన్సిక ఆధ్వర్యంలో 2500 మంది కళాశాల విద్యార్థినులకు సాధికారిక అవగాహన సదస్సు ఆర్గానిక్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ మహిళా శక్తి గొప్పదన్నారు. ఐరన్ లేడీ ఇందిరాగాంధీ, డైనమిక్ సీఎం జయలలిత, బెంగాల్ టైగర్ దీదీ మమతా బెనర్జీ ఇలా ఎందరో రాజకీయాల్లో మహిళల ప్రాధాన్యత చాటి చెప్పారన్నారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ చిన్న గ్రామం కే కొత్తపాలెం నుంచి సాఫ్ట్వేర్ రంగంలో అడుగుపెట్టి అమెరికా, విశాఖపట్నం, హైదరాబాద్, చల్లపల్లిలో యువతకు ఉపాధి కల్పిస్తున్న తూము రమేష్ తన కుమార్తె హన్సికను సైతం సేవా మార్గంలో నడపడం ముదావహమన్నారు. ఆర్గానిక్ నాప్కిన్స్ బాలికల కోసం అమెరికాలో స్థిరపడినటువంటి రమేష్, అలాగే అతని కూతురు హన్సిక ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించారు. ఇలాంటి కార్యక్రమం చేయాలంటే సమాజం మీద
ఒక అవగాహన, ఒక బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ఇలాంటి కార్యక్రమాన్ని చేయగలుగుతాం. ఈరోజు వాళ్ళు బాగా ఆర్థికంగా స్థిరపడి సొంత గ్రామానికి అలాగే ఈ ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆర్గానిక్ నాప్కిన్స్ ఇవ్వటం ఇది మహిళలకి ఎంతో ఉపయోగకరమైంది. ఫ్యూచర్లో వాళ్ళు ఎటువంటి అనారోగ్యానికి గురి కాకుండా ఇలా ఈ కాన్సెప్ట్ను ముందుకు తీసుకోవటం నిజంగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం. ఇది ఒక మంచి కార్యక్రమం. దీనికి అనేక మంది తోడ్పాటు కూడా ఇస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా మహిళల్లో ఒక చైతన్యం వచ్చి ఇలాంటి ఉపయోగించుకోవటం వల్ల ఫ్యూచర్లో వాళ్ళ ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోగలుగుతారు. సో ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి హన్సిక అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. నా పేరు హంస్క తుముని. నేను ఇక్కడికి స్టాక్ ద రూమ్స్ ఒక ఈవెంట్ చేస్తున్నాను ఈ రోజుని. నేను మెన్స్ట్రువల్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను అమ్మాయిలకి ఇక్కడ అవెన్గడ్డలో. ఈ ఈవెంట్ చేస్తున్నాను ఈరోజు. అందరికీ మెన్స్ట్రువల్ ప్రొడక్ట్స్ నెసెసిటీ, ఇంకా అన్ని అమ్మాయిలకి యాక్సెసిబిలిటీ కావాలని అందుకనే నేను ఈ ఈవెంట్ చేస్తున్నాను. బాక్సెస్ క్రియేట్ చేసి అందులో ఫ్రీ శానిటరీ నాప్కిన్స్ని, ఆర్గానిక్ నాప్కిన్స్ని మనకి అందుబాటులో చేయడం అనేది దీని యొక్క బ్యాక్గ్రౌండ్ కారణం. అది ఒక మంచి సోషల్ కాజ్. కల్తీ మద్యం కేసులో అద్దేపల్లి జనార్దన్ ఇంటికి సిట్, ఎక్సైజ్ మరియు స్థానిక ఇబ్రహీంపట్నం పోలీసులు వచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులను ఇన్వెస్టిగేషన్ సిట్ అధికారులు చేస్తున్నారు. పలు కోణాల్లో ఎంక్వైరీ చేసినట్లు సమాచారం. ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి అనే కోణంలో కూడా విచారణ జరుగుతున్నట్లు సమాచారం. అద్దేపల్లి జనార్దన్, జగన్మోహన్ రావు ఇళ్లలో అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ల్యాప్టాప్లు, కీలక ఆధారాలు సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. వినేవాడుంటే చెప్పేవాడు చంద్రబాబు. ఇదే మంత్రి నారా లోకేష్ వ్యవహార శైలిని ఎద్దేవా చేశారు మాజీ ఎంపీ మార్గాని భరతరాం. డేటా సెంటర్ పై మాజీ ఐటీ మంత్రి అమర్నాథ్ తో చర్చకు లోకేష్ సిద్ధమా అని సవాల్ విసిరారు. అలాగే నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితులు జయచంద్రారెడ్డికి వైఎస్ఆర్సీపీతో ఏం సంబంధమని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ ఇంకా మేమే అభివృద్ధి చేశామని చంద్రబాబు, లోకేష్ డబ్బా కొట్టుకుంటున్నారని, అభివృద్ధి అంతా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే జరిగిందన్నారు. చంద్రబాబు కాలంలో ఏపీలోనూ ఎటువంటి అభివృద్ధి లేదని అన్నారు. పరంపర 2 ఇది కాకుండా కోరు, నాన్ కోరు, టెంపరీ పోస్టులను పర్మనెంట్, ఇవన్నీ కూడా ఈ 2014 దగ్గర నుంచి ఈ 2024 మధ్యలో 2014 నుంచి 2023 దాకా నాకు తెలిసి 327, 330 పోస్టులు పరంపర 1, 2 పర్మనెంట్ చేసి కోరు, నాన్ కోరు ఇవన్నీ జరిగినాయి. ఎవరైతే యూనియన్ లీడర్ ప్రవీణ్ చౌదరి ఉన్నాడో ఆ ప్రవీణ్ చౌదరి టీఎన్టీయూసీ అతను 2023 దాకా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నాడు. ఈ 327 పోస్టుల్లో నాకు తెలిసి 270, 280 పోస్టులు మీ టైంలో మీ టీఎన్టీయూసీలో ఉన్నప్పుడు అతను చేసింది కార్యక్రమం కార్మికుల గురించి. మరి ఆ టైంలో ఆయన ఏంటి వాషింగ్ మిషన్లో కడిగి ఉన్నాడు. అప్పుడు ఈ 270 పోస్టులు మరి అతను చేసినప్పుడు మరి అప్పుడు ఏంటి అంటే మా పార్టీ నేను ఎందుకు తీసుకుంటాను, అతను కొమ్ము కాయాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఒక టీఎన్టీయూసీ నుంచి ఒక 300-400 మంది కార్మికులు బలము వైఎస్ఆర్సీపీకి చేరుతుందన్న ఉద్దేశంలో నేను తీసుకోవడం జరిగింది. అందులోనూ అతను రికగ్నైజ్డ్ యూనియన్కి సంబంధించిన అతను. ఆ పాయింట్లో నేను తీసుకున్నాను పార్టీలోకి. అంతే తప్పితే తీసుకొచ్చి నేను డబ్బులు తీసుకోవడం, నేను సూట్ కేసులు తీసుకోవడం అనే మాట మీ దగ్గర మీరు మాట్లాడే ముందు ఆధారాలతో ఉండి మాట్లాడితే నేను స్వాగతిస్తాను. నోటికొచ్చిన మాటలు మీరు ఎలక్షన్ ముందు కూడా అదే చేశారు. ఏమని మాట్లాడారు? 25% కమిషన్, 5 కోట్లు తీసుకుంటా, పేపర్లు, పాంప్లెట్లు మొత్తం ఊరంతా చెల్లించారు.
ఏం ప్రూవ్ చేశారని అడుగుతున్నా. ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో గూగుల్ సంస్థ డేటా సెంటర్ నెలకొల్పేందుకు కృషి చేసిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ గూగుల్ ఏపీలో డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం తెలుగు వారందరూ గర్వించదగ్గ విషయమని కొనియాడారు. గూగుల్ కంపెనీ రాకతో రాష్ట్రంలో ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మంది యువతకు ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. తెలుగువాడు గర్వించదగ్గ విషయం. ప్రపంచంలో అతిపెద్ద సంస్థ అయినటువంటి గూగుల్ ఈ రోజున దాదాపుగా 1,31,000 కోట్లు పరోక్షంగా ప్రత్యక్షంగా 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు. ఇది ఒక చరిత్ర. ఎందుకంటే అమెరికాలో అంత పెద్ద సంస్థ ప్రపంచంలో ఎన్నో అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కాకుండా భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ను సెలెక్ట్ చేసుకొని ఆ సంస్థ అమెరికా తర్వాత ఆంధ్రప్రదేశ్కి రావటం అనేది ప్రపంచంలో ఎక్కడ తెలుగువాడున్నా గర్వించదగ్గ విషయం. ఇంత పెద్ద సంస్థను ఆంధ్రప్రదేశ్కు తీసుకురావటంలో నారా లోకేష్ గారు కీలకమైన పాత్ర పోషించాడు. ఇది స్వయంగా చంద్రబాబు గారే నిన్న చెప్పారు. ఆయన అమెరికా వెళ్ళి గూగుల్ సంస్థతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో అనువైన పరిస్థితులు ఉన్నాయి, మీరు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా మీకు సహకరిస్తామని చెప్పడమే కాకుండా లోకేష్ గారు పదే పదే మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు కూడా నరేంద్ర మోడీ గారితో కేంద్ర మంత్రులతో మాట్లాడి ఇవాళ ఆ సంస్థను ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటేనే ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద సంస్థలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తాయనటానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. గత 5 ఏళ్లలో విధ్వంస పాలన జరిగింది. చివరికి ఉన్న అమర్ రాజా బ్యాటరీని కూడా పంపించడానికి ప్రయత్నం చేశారు. లూలు కానీ అనేక సంస్థలు ఆంధ్రప్రదేశ్కు 14-19లో ఒప్పందాలు కుదిరినాయి కూడా. విజయనగర సామ్రాజ్య అధినేత శ్రీకృష్ణ దేవరాయల వారి జయంతి వర్ధంతి పట్టాభిషేక మహోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని అక్టోబర్ 17న వారి వర్ధంతిని కాపు బలిజ వర్గాలు భారీగా జరపాలని రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ పిలుపునిచ్చారు. ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు ఏ ప్రభుత్వమైనా ప్రజలకు మేలు కలిగేలా రాష్ట్రానికి ఆర్థికంగా పరిపుష్టి ఇవ్వడానికి ప్రయత్నించాలని కోరారు. ప్రజలు ఎవరికైనా అవకాశం ఇవ్వచ్చు, కానీ ఇచ్చిన అవకాశాన్ని ప్రజలకు ఉపయోగించాలన్నారు. విజయనగర సామ్రాజ్య రక్షకుడు, భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో పెంపొందించిన గొప్ప యోధుడు, విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు గారి వర్ధంతి అక్టోబర్ 17న మొత్తంగా కాపు బలిజ వర్గాలన్నీ కూడా పెద్ద ఎత్తున జరపాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. 2 తెలుగు రాష్ట్రాల్లో 25% ఉన్న కాపు బలిజ వర్గాలు మొత్తంగా భారతదేశం అంతా 5 కోట్ల మందిగా ఉన్న మన కుటుంబ సభ్యులందరూ కూడా ముఖ్యంగా గమనించాలి. మన కుటుంబ పెద్ద అయినటువంటి విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు గారి వర్ధంతిని కానీ, జయంతిని కానీ, పట్టాభిషేక మహోత్సవాన్ని కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా జరపాలని రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా అక్టోబర్ 17న జరిగే శ్రీకృష్ణదేవరాయలు వారి వర్ధంతి మహోత్సవాన్ని అన్ని చోట్ల కాపు బలిజ సంఘాలు, కాపు బలిజ వర్గీయులు పెద్ద ఎత్తున జరపాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాను.
చక్రం దినేష్ కుమార్ జర్నలిజం వృత్తిలో అనేక విభాగాల్లో కష్టపడి ఫోటోగ్రాఫర్ నుంచి ఒక సొంత ఛానల్ పెట్టుకునే విధంగా అభివృద్ధి చెందారు. సొంత పత్రిక అధినేతగా ఎదిగి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మరియు నేషనల్ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా ఆయనను ఎన్నో అవార్డులు వరించింది. ఈ నేపథ్యంలో గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వారు డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా చక్రం దినేష్ కుమార్ మాట్లాడుతూ ఈ అవార్డు రావడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. Visionary leader. We're so happy to have you here, sir. Mr. Sambat Kumar IAS. Thank you very much. Administration, New Delhi, Puducherry region, Dr. R.R. Father, I'd like to welcome you for this moment. Followed by Vice Chancellor of Global Human Peace University, Honorable Judge Dr. P. Venkateshan, BLS Lighting the Lamp, along with Mr. Sambat Kumar IAS. National awards, 12 state level awards, and 3 district level awards. Congratulations, sir. G.A. Sarmana, to receive award with Dr. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సెంట్రల్ పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ ఆయన దేశానికి చేసిన సేవలను శ్లాఘించారు. చదువుకోవడానికి సంబంధించి కూడా పగలల్లా కూడా పేపర్లు పంచే కార్యక్రమం చేసి ఆ వచ్చిన డబ్బుతో వీధి దీపాల కింద చదువుని కొనసాగించి ఆ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో తను ఏవైతే కలలు కన్నాడో ఆ కలల్ని సాకారం చేయటం కోసం నిరంతరం కూడా ఒక శ్రామికుల్లాగా కష్టపడి మంచి చదువుకొని ఒక ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా భారతదేశానికి అనేకమైనటువంటి శాస్త్ర సాంకేతిక రంగంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని దిగ్విజయంగా తీసుకున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి వ్యక్తిగా, ఆ తరువాత దేశానికి రాష్ట్రపతిగా, ఎందుకంటే ఆయన సమాజం పట్ల ఆయనకు ఉన్నటువంటి అవగాహన కానీ, ఆయనలో ఉన్నటువంటి దేశభక్తి కానీ, నిరంతరం కూడా దేశానికి సేవ చేయాలనే ఆ దేశభక్తి ఆయన్ని రాష్ట్రపతి దగ్గరికి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితులు. రాష్ట్రపతిగా పనిచేస్తున్నటువంటి కాలంలో కూడా ఈ దేశంలో అనేకమైనటువంటి మార్పులకి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తిగా చరిత్రలో చిరస్మరణీయుడిగా అబ్దుల్ కలాం గారు ఉన్నటువంటి పరిస్థితులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి శివారులోని చిలకపాడు గ్రామంలో బుధవారం రాత్రి హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. సెలూన్ షాప్ నిర్వహిస్తున్న పావులూరి కామరాజు అలియాస్ చంటి తన 2 చిన్నారులను విషం తాగించి అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చంటి భార్య నాగదేవి 5 ఏళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుంది. ఆ ఘటనపై అప్పటి నుంచి కోర్టులో కేసు నడుస్తూ ఉండగా ఇటీవలే రాజీ కుదిరిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏమైందో తెలియదు గాని బుధవారం రాత్రి 5వ తరగతి చదువుతున్న కుమారుడు అభిరామ్, 1వ తరగతి చదువుతున్న త్రినాథ్ గౌతమ్లకు పురుగుమందు తాగించి అనంతరం ఫ్యాన్ కు ఉరివేసుకుని చంటి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి చంటి ఓ వీడియో రికార్డ్ చేసినట్లు సమాచారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.